నువ్వు చెప్పేది మేం వినాం. మేం చెప్పేది నువ్వు విను. నువ్వు చూడటానికి సాఫ్ట్గా ఉంటావు, మరి కోటలోకి వెళ్ళేంత ధైర్యం ఎలా చేసావు తల్లి? అవును మాయా, నువ్వు మంచిదానివని గెస్ చేశాను గాని ఇంత జెన్యూన్గా ఉన్నావేంటి? ఇట్స్ మై లక్ అని తాతయ్యతో అంటున్నాను. నీ ధైర్య సాహసాలకి ముచ్చటేసిందమ్మా. ఊరికో పరిష్కారం చూపించే విధంగా పెద్దరికాన్ని తల మీదెత్తుకున్నావు. అందుకే నిన్ను అభినందిస్తున్నాను మనవరాలా. ఓ థ్యాంక్ యూ తాతయ్య గారు. ఇంకా మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని షాక్ అయ్యాను. కాసేపు బ్లాంక్ అయిపోయాను. నవ్ ఐమ్ వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కలకాలం ఇలాగే ఉండాలమ్మా. అవును, మేము వచ్చే సమయానికి నీతో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి? అదా, అది ఏం లేదు. మీ వంటి మంచివారింటికి కోడల్ని మనవరాల్ని అయినందుకు సంతోషపడుతూ నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. అలాగే మన మ్యారేజ్ విషయం నా పేరెంట్స్కి ఎలా చెప్పాలా అని ప్రిపేర్ అవుతున్నాను. పిలిపించమ్మా, మీ పేరెంట్స్తో నేను మాట్లాడతాను. సమయం చూసి పిలుస్తాను తాతయ్య గారు. సరే అమ్మా. పిలిస్తే నేనే కిందకు వచ్చేదాన్ని కదా, మీరు ఇక్కడి దాకా ఎందుకు వచ్చారు? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? ఏం అవసరం లేదు, యూ క్యారీ ఆన్. తాతయ్య రండి. పద. మై గాడ్, పెద్ద హర్డిల్ నుంచి ఎస్కేప్ అయ్యాను. థ్యాంక్ యూ కాపాలిక. అమ్మగారు, 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 అమ్మగారు. ఏమైంది? అవునమ్మా, శ్రీకర్ బాబు ఏరి? వాళ్ళు బయటికి వెళ్లారు. విషయం ఏంటో చెప్పండి. రచ్చబండ దగ్గర ఏం జరిగిందో మీకేమైనా తెలిసిందా? తెలీదే. ఊరిని మనం కాపాడుకోవడానికి మరో 2 రోజులు మాత్రమే సమయం ఉంది. మన చేతుల్లో పరిష్కారం లేకుండా అయిపోయింది. అవనమ్మ తన ప్రయత్నాలు తను చేస్తున్నప్పటికీ గండం దాటుతామనే నమ్మకాలు ఎవ్వరికీ కుదరటం లేదు. రచ్చబండ దగ్గర మీటింగ్ జరిగిందమ్మా. అక్కడ ఊరిని అతలాకుతలం చేస్తున్న ఆ వసీకర్ వచ్చింది. దాని వెనుక ఓ పెద్ద రాక్షస సైన్యమే ఉంది. ఊరందరినీ సమావేశపరిచి తనేమడిగిందంటే, మీ 500 కుటుంబాలకు బదులుగా అక్షయ ఒక్కదాన్ని తీసుకొచ్చి నాకు అప్పగించండి. మీ కుటుంబాలు మీకు మిగలాలంటే అక్షయను మీరు నా దగ్గరకు పంపించాలి. మీ అందర్నీ వదిలేస్తాను. నా పని నేను ముగించుకుని ఊరిని కూడా వదిలేస్తాను. దాన్ని తరిమి కొట్టడానికి మా శక్తి సరిపోలేదు. అది అడిగిన దానికి ఒప్పుకోవడానికి మనసు అంగీకరించడం లేదు. కానీ విషయం మీదాకా తీసుకురాక తప్పలేదమ్మా. ఎందుకంటే ఊరందరికీ సమస్య మీ కుటుంబం కారణంగానే వచ్చింది. ఇప్పుడు పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంది. ఏం చేయమంటారు? ఇలా అడగటం భావ్యం కాదమ్మా, కానీ అడగక తప్పడం లేదమ్మా. అడిగేయండి, తప్పేముంది? మీరు ఏదడిగినా మా అమ్మ కాదంటుందా ఏంటి? ఊరి శ్రేయస్సే మా అమ్మకు ముఖ్యం. చల్లకొచ్చి ముంత దాచినట్టు ఎందుకు ఆలోచిస్తారు? మీరేం అడగదలుచుకుంటున్నారో అడగండి. ఊరందరికీ మేలు జరిగేదైతే అమ్మ ఎందుకు వద్దంటుంది? అదేనమ్మా, ఊరందరి ప్రాణాలను కాపాడాలంటే పాజలు ఇవ్వకండి, జోలు చెప్పేయండి. మీరు అక్షయ పాపను శవాల కోటలో ఉన్న వసీకర దగ్గరికి పంపించాలి. అవునమ్మా, మేము అడుగుతున్నది మీ దృష్టిలో దుర్మార్గం అనిపించినా 500 కుటుంబాలని నిలబెట్టడం కోసం అక్షయ పాప త్యాగం చేయక తప్పదు. మీరు ఎలాగైనా సరే అక్షయ్ను కోట దగ్గరికి తీసుకుపోవాల్సిందే. అది జరగని పని. ఓ బిడ్డని బలివ్వమని మీరంతా వచ్చి ఎలా అడగగలుగుతున్నారు?
ఇదే మీ ఇంటి నుంచి ఒక బిడ్డను పంపించమంటే పంపించగలరా? మీరు మరీ ఇంత స్వార్థంగా ఆలోచిస్తారనుకోలేదు. అది కాదయ్యా. ఇంకేం మాట్లాడక రాంబాబు. మీ అందరి మీద ఒక గౌరవం ఉండేది, అది నిలబెట్టుకోండి చాలు. మా అత్తయ్య కుటుంబం మొదట్నుంచి మీ సమస్యలన్నీ తీర్చుకుంటూ వస్తుంటే చివరికి మా మీదే బండరా ఎత్తుదాం అనుకుంటున్నారా? ఎంత అన్యాయమయ్యా ఇది. అన్నం ముద్ద పెట్టినప్పుడు ముద్ద మాత్రమే తినాలి. పెట్టిన చెయ్యిని కూడా తినేయాలనే ఆలోచన చెయ్యకూడదు. అర్థమైందా? ఏం చేయమంటారమ్మా మరి? ముక్కు పుడక తరతరాలుగా మీ వంశంలోనే ఉంటుంది. ఇప్పుడు అది ఆ కోటలోకి వెళ్ళిపోయింది. దాన్ని బయటికి తీసుకొచ్చి గుళ్ళో పెట్టించండి. ఇక మీదట ప్రతి సంవత్సరం ఉత్సవ విగ్రహాలతో పాటు ముక్కు పుడకను కూడా బయటికి తీసి ఉత్సవాలు జరుపుకుంటాం. అవునమ్మా, మీ ఒక్కరి దగ్గరే అమ్మవారు ఉండిపోవడం ఎందుకు? ఊరందరికీ వదిలేయండి. జనాలు మన మీదికి తిరగబడక ముందే మనం మంచి నిర్ణయం తీసుకోవడం మంచిది. మంచి నిర్ణయం అంటే ఇంకేముంది, అక్షయ్ని పంపించడమే కదా. అంతేగా మరే. అక్షయ త్యాగానికి ముందుంటుంది. ఒక్క బలిదానం 500 కుటుంబాల్లో దీపం పెడుతుంది. రేయ్, మళ్ళీ ఈ మాట నా ఉంటే చంపేస్తాను. చంపేయండి మావయ్య గారు. ఇలాంటి కొడుకు ఉంటే ఎంత, పోతే ఎంత. ఏంటయ్యా ఎక్కువ మాట్లాడుతున్నావు? మంచి బీపీ మీద ఉన్నాను. నన్ను రెచ్చగొట్టుకో, నువ్వు చచ్చిపోతావు. నా గురించి ఎవరు గొడవ పడకండి. అమ్మ వచ్చిన తర్వాత ఏది చెప్తే అది చేస్తాను. అమ్మా అవని, వీళ్ళేమంటున్నారంటే? అంతా విన్నానత్తయ్య. చూడమ్మా, ఉన్న పళంగా ఊరు ఖాళీ చేసి వెళ్ళలేము. ఎందుకంటే ఆ దుష్టశక్తి ఎవ్వరిని బయటకు పోనివ్వడం లేదు. ఇక్కడే ఉండి ప్రాణాలు పోగొట్టుకోవాలా చెప్పు? నువ్వేం ఆలోచించినా మంచిగా ఆలోచిస్తావమ్మా. నీ తీర్పు, నీ నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా, సమంజసంగా ఉంటుంది. నువ్వేది చెప్తే అదే వింటాను. నువ్వు చెప్పమ్మా. అమ్మ ఏం చెప్తుందమ్మా? కుదరదనే అంటుంది. పరిష్కారం మరో మార్గంలో చూసుకోవాలి, కానీ నిన్ను అడ్డం పెట్టంటే ఎలా అవుతుందమ్మా? అమ్మా అవని, నువ్వైతేనే వీళ్లకు సరైన సమాధానం చెప్తావు. ఈరోజు వీళ్ళు అడిగిన దానికి వీళ్ల మీద నాకున్న అభిమానం చచ్చిపోయింది. బుద్ధొచ్చేలా మాట్లాడమ్మా. అక్షయని నేను చిన్నప్పుడే దూరం చేసుకున్నాను.